ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం చేతకాని మంత్రులు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని జన సైనికులు మండిపడుతున్నారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మంత్రులు రోజా, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. సమస్యలపై ప్రజల రక్షణ కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు చెప్తుంటే, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎటువంటి విమర్శలు చేసినా సరే సహించేది లేదని చెప్పి జన సైనికులు తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖలోని పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తున్నారు. ఎందుకంటే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోని చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మంత్రులు రోజా, అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వాళ్ళు తీవ్రంగా స్పందించడం కూడా జరుగుతుంది. మేడం, ఈ యొక్క నిరసన ద్వారా మీరు ఏ విధమైన మెసేజ్ ఎవరు చెప్తారు? ఈ రోజు ఏదైతే మేము మొన్న వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరి ఒకే గూటి పక్షులన్నీ ఒకే చోటకి చేరతాయి అన్నట్లుగా ఆ రోజు ఆ డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే మరి ఏదైతే వ్యూహం సినిమా చేసినటువంటి రామ్ గోపాల్ వర్మని ఒకటే అడుగుతున్నాం. ఏదైతే కోడికత్తి కేసులో మరి ఏ రకంగా అయితే కోడికత్తు కేసు పెట్టించుకోవచ్చు, ఏ రకంగా అయితే బాబాయిని చంపించవచ్చు, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని సృష్టించవచ్చు అనే విషయాన్ని మరి ఆ వ్యూహం సినిమాలో మీరు చూపిస్తారా? మరి ఈ రోజు ఏదైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతుంటే మరి వాటికి ఏమాత్రం స్పందించకుండా ఒక పక్కన అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి పొట్ట చేతి పట్టుకుని వాళ్ళు అడుగుతుంటే దానికి సంబంధించి మరి మహిళా మంత్రిగా ఉన్నటువంటి రోజా ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ రోజు తనకి ఇచ్చినటువంటి పర్యాటక శాఖని ఒక 10 అడుగుల గొయ్యి తీసి దాంట్లో కప్పెట్టి మరి అన్న కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టు పోయిన సంవత్సరం మరి అన్న పుట్టినరోజు కోసం 29 కోట్లు ప్రజల ఖజానా కొల్లగట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు వీళ్ళు ఒక పక్కన వీళ్ళు ఆడదాం ఆంధ్ర అనే పేరుతో మరలా అన్నా చెల్లెళ్లు కలిసి మరొక 37 కోట్లు ప్రజాధనం కొట్టేసినటువంటి పరిస్థితి. మరి మేము జనసేన పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. మరి వ్యూహం ప్రీ రిలీజ్ మూవీలో అన్ని మాటలు మాట్లాడినటువంటి రామ్ గోపాల్ వర్మ రాష్ట్రంలో ఈ మంత్రివర్గం మరి సంబరాల రాంబాబు, అలాగే డైమండ్ రాణి, అలాగే కొడాలి నాని వీళ్ళందరూ చేస్తున్నటువంటి అరాచకత్వాన్ని చూపిస్తావా? నిజంగా నిర్భయంగా నిజాన్నే చెప్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది నిజంగా నువ్వు నిర్భయంగా చూపించినట్లయితే మేము కూడా వెళ్ళి ఆ సినిమాని చూసి నేను అప్రిషియేట్ చేస్తాం. ఒక్క విషయంలో నేను అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి నేల మీద నడవడం మేము ఎవరూ చూడలా. కనీసం నీ డూబ్తోనైనా నేల మీద జగన్మోహన్ రెడ్డిని నడిపించినందుకు మరి నీకు ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నీ సినిమాలు నువ్వు తీసుకొని పబ్బను గడుపుకో. ఈ రాష్ట్రంలో మరి చీడ పేడలో ఉన్నటువంటి పురుగు కన్నా అసహ్యమైనటువంటి క్యారెక్టర్ నీది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్టయితే వేరే మహిళలందరం కూడా చెప్పు తీసి కొడతామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ నిరసన ద్వారా మీరు ఏం డిమాండ్ చేస్తారు? రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక పారాసైట్ లాంటి వాడు అండి. పబ్లిసిటీ మీద బతికి ఏదో కాంట్రవర్సీ చేసి జనాల నోళ్లలో కనుక రానకపోతే అతనికి జీవితం ఉండదు. కాబట్టి అసలు అలాంటి వ్యక్తి గురించి ఒక రాజకీయ పార్టీగా జనసేన నుంచి మేము స్పందించే పరిస్థితి లేదు. కానీ ఆ రోజు స్టేజ్ మీద మీకు మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా తైతక్క అని చెప్పి అనుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేశారు. ఎప్పుడైనా మీకు నిజంగా సిగ్గు శరం అనేది ఉంటే అసెంబ్లీలో ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఈరోజు మరి మేము రోజా గారిని అడుగుతాం. అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీలాంటి సాటి మహిళలే కదా, ఆశా వర్కర్లు మహిళలే కదా. ఒక కనీసం అంగన్వాడీ టెంట్ దగ్గరకు వచ్చి నిన్ను స్టేజ్ మీద మొత్తం అంతా కూడా మేకప్ వేసుకుని మీరు రెడీ అయ్యి వెళ్ళి మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా పిచ్చి వాగుడు అంతా వాగారు కదా. అదే విధంగా ఒక మంత్రిగా మీరు విశాఖపట్నంలోకి వచ్చి అంగన్వాడీ మహిళలు చేస్తున్న ధర్నాలో కూర్చుని వాళ్ళ సంఘీభావం తెలిపే దమ్ము మీకుందా? ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము మీకుందా? మరి ఆ రోజు మాట్లాడిన సంబరాల రాంబాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిన జోకర్లు. కేవలం రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా స్టేజ్ వేయంగానే అక్కడికి వెళ్ళి మాట్లాడేశారు. నేను దానికి కనీసం ప్రజా ఆదరణ కూడా లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారి మీద కనుక ఇలాంటి పిచ్చివాగుడు వాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. రేపు కనీసం మీకు టికెట్లన్న గ్యారంటీ ఉన్నాయా? ఇలాంటి ఆడియో ఫంక్షన్కి వెళ్తే 10వ 12వ ఇస్తారు, డబ్బులు మీకు ఇస్తారు. వాటి మీద బతకండి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మీకు టికెట్లు కూడా కన్ఫర్మేషన్ లేదు. మీరు ఓడిపోవడం అసలు ఓడిపోవడం పక్కన పెడితే సీట్ ఉండదు లేదో కూడా తెలియదు మీ విషయం. కాబట్టి ఇక నుంచి కూడా ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే మాకు కేవలం మీ మంత్రులందరినీ కూడా రాబోయే రోజుల్లో సినిమా ఫంక్షన్ మాత్రమే చూస్తాం తప్ప అసెంబ్లీలో చూసే పరిస్థితి లేదు.
ప్రజా సమస్యలు ఒక పక్క పెద్ద ఎత్తున ఉంటే వాటిని పట్టించుకోకుండా కేవలం ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళంతా కేవలం వ్యక్తిగత దోషాలు దిగుతున్నారని చెప్పేసి వీళ్ళంతా విమర్శించడం జరుగుతుంది. ఖచ్చితంగా సరే దీన్ని మేము పార్టీ పరంగా ఎదుర్కొంటాం. అలాగే మా నాయకులను ఎవరైనా ఏమనంటే మాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి కానీ ఇలాగ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని ప్రోత్సహించకూడదని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.